టు మై ఛానల్. సో ఈరోజైతే నేను తిరుపతిలో ఇంకో ప్లేస్ గురించి అయితే చూపిస్తున్నాను అనమాట. అదే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే డీప్ ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి. దీనికైతే ఒక హిస్టరీ ఉంది. సో అదేంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ బస్సెస్లో రావచ్చు, లేదా మనం ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుంటాం కదా, దాంట్లో కూడా రావచ్చు. బట్ ఏంటంటే మనం 1 కిలోమీటర్ లోపలికి అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అది స్టెప్స్ మీద అనమాట. మా జీస్టల్ చూడండి ఎలా నడుస్తుందో. స్టెప్స్ మీద నడవట్లేదు, కింద నడవట్లేదు అనమాట. డిఫరెంట్గా అలా వాల్ మీద అయితే నడుస్తుంది. వెహికల్స్ లోపలికి వెళ్ళడానికి అయితే మనకి వే అయితే లేదనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే స్టెప్స్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే పార్క్ చేసేసి ఉంటాయి. చూడండి అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, అదే జపాలి టెంపుల్. ఇక్కడ నుంచి అయితే స్టెప్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సరే ఇంకా మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. క్లైమేట్గా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. స్టెప్స్ అంటే మొత్తం స్టెప్సే ఉండవండి, అలా స్టెప్స్ ఉండి మళ్ళీ స్లోప్ లాగా ఉండి మళ్ళీ స్టెప్స్ అయితే ఉంటాయి. ఎక్కడానికి అయితే చాలా ఈజీగానే ఉంటాయి. వెళ్ళలేని వారైతే వెళ్ళొద్దు. అసలు జపాలి టెంపుల్ అని ఎందుకంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆంజనేయస్వామి పుట్టిన ప్లేస్ అయితే ఇదే అని అయితే చెప్తున్నారండి. మహావిష్ణువు రామ అవతారం దాల్చినప్పుడు మహాశివుడు రామదూత హనుమాన్ ఆంజనేయ స్వామి అవతారంలో అవతరించటానికైతే నిశ్చయించుకున్నారంట. ఆ టైంలో జపాలి అనే మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి అవతరించిన స్వామి రామోతన ఆంజనేయ స్వామి అవతారంలో దర్శనమిచ్చారంట. ఏ ప్లేస్లో అయితే స్వామివారి దర్శనం ఇచ్చారో ఆ ప్లేస్లోనే స్వామివారు స్వయంభుగా వెలిసారంట. ఇక్కడ స్వామివారు తపస్సు వల్ల స్వామివారు స్వయంభుగా వచ్చారు కాబట్టి దీనికి జపాలి తీర్థం అనే పేరైతే ఉంది. దీనికి ఇంకొక హిస్టరీ అయితే ఉందని కూడా చెప్తున్నారు. ఇటు సైడ్ మనకైతే ఇలా రోడ్ అయితే కనిపిస్తుంది కదా, స్టార్టింగ్లో స్టెప్స్ లేనప్పుడైతే ఆ రోడ్ నుంచి అయితే వెళ్ళేవారని అయితే చెప్తున్నారు. తర్వాత డెవలప్మెంట్ చేసి అయితే మనకి ఇలా స్టెప్స్ అయితే అరేంజ్ చేశారు అనమాట. మా చింతలు చూడండి అసలు ఎన్ని తిప్పలు పెడుతుందో. నడవమంటే నడవదనమాట, కానీ కింద అయితే కూర్చోవాలి. చూడండి మా సిస్టర్ అయితే పట్టుకొని దాంతో ఎన్ని తిప్పలు అయితే పడుతుందో. ఇలా మధ్య మధ్యలో అయితే 2 షాప్స్ అయితే కనిపిస్తాయి మనకి, అంతే. పైగా ఎక్కువగా కూడా ఉండవు. మనకి వాటర్ ఏమన్నా కావాలన్నా స్వామివారి టెంపుల్కి వెళ్ళాక అయితే అవైలబుల్లో ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి వాటర్ కూడా. సో మళ్ళీ మేమైతే కుసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకొక హిస్టరీ ఉంది అయితే చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చెప్తాను. ఈ టెంపుల్ని రామతీర్థం అని కూడా అంటారంట. ఎందుకంటే రాముడు ఒకప్పుడు ఇక్కడ స్నానం ఆచరించారని చెప్పేసి దీనికి రామతీర్థం అనే పేరు కూడా వచ్చింది. ఆ ప్లేస్ ఇంకా అక్కడ మనకైతే కనిపిస్తుంది. అంతేకాదు సీతమ్మ వారు స్నానం చేసిన ప్లేస్ కూడా మనకైతే టెంపుల్ ముందు కనిపిస్తుంది, కొంచెం లెఫ్ట్ సైడ్లో. సో నేను మీకు చూపిస్తాను క్లియర్గా, చూసేయండి. అసలు ఇక్కడ షాప్స్లో ఏమన్నా చూపిస్తే అసలు కొనొద్దు, టూ మచ్ రేట్ చెప్తారనమాట. అక్కడ డోర్కి అంటించుకునే స్టిక్కర్ అడిగినందుకే 150 చెప్పాడు. వేస్ట్ అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చేసాము. మంకీస్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక్కడ ఉడతలు ఉంటాయండి, మలబార్ ఉడతలని. అసలు మనం ఏమన్నా పెడితే దగ్గరకు వచ్చి తినేస్తాయి అనమాట. మామూలుగా మనుషులు చూస్తేనే దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. నేను మీకు చూపిస్తాను. మేమైతే ఒక ఉడతతో చాలాసేపు అయితే ఆడుకున్నాము. చూడండి వీడియో అయితే ఎండింగ్ వరకు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ప్లేస్ కూడా చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత కూల్గా ఉందో అసలు అయితే. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం అన్నమాట. ఉడతలు అయితే ఉంటాయని.
అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో. ఫస్ట్ నేనైతే దడుచుకున్నాను అనమాట మీదకి వచ్చేస్తే. అక్కడ వాళ్ళు చేతిలో ఏమన్నా ఇస్తే దగ్గరికి వస్తుందని చెప్పేసి మేము కూడా దగ్గరికి వెళ్ళి కొబ్బరి ముక్క ఏదన్నా ఇద్దామని చెప్పేసి అయితే ఇచ్చాము. తీసుకొని వెళ్ళిపోయి చక్కగా తినేసింది అనమాట. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, అసలు ఉడితే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఇంకా మేమైతే మళ్ళీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా చింతలు దాన్ని చూసి అయితే దడుచుకుంది, దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట. సో ఇంకా మేమైతే దగ్గరికి తీసుకువెళ్ళలేదు. ఇక మేము లేట్ అవుతుందని చెప్పేసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి కనిపిస్తుంది కదా, అదే జపాలి టెంపుల్. ఇక్కడ టెంపుల్ ముందు ఒక ట్రీ అయితే ఉంది. ఆ ట్రీకి వినాయకుడి స్వామి అయితే రూపము వెలిసిందండి. సేమ్ ఎలా ఉందో వినాయకుడి స్వామి రూపం సేమ్ అలాగే డిటో ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో. చెప్పాను కదా, స్వామివారి ఫేస్ అయితే వినాయక స్వామివారి ఫేస్ అయితే ఎంత క్లియర్గా వెలిసిందో అదే. దీని ఇన్ఫ్రంట్ కొలను ఉంది కదా, అక్కడే సీతమ్మ వారు అయితే స్నానం చేశారని అయితే చెప్తున్నారు. ఇదేనండి జపాలి టెంపుల్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మేమైతే ఎక్కడికి వెళ్ళామో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను నెక్స్ట్